రాజ్భవన్ లో చోరీ ఘటన కలకలం రేపుతోంది. రాజ్భవన్ సుదర్శ భవన్లోని మొదటి అంతస్తులో 4 హార్డ్ డిస్కులు చోరీ అయ్యాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హార్డ్ డిస్కులో పలు కీలక డాక్యుమెంట్స్, ఫైల్స్ ఉన్నట్టు సమాచారం. చోరీపై శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాజ్భవన్ లో చోరీ ఘటన కలకలం రేపుతోంది. రాజ్భవన్ సుదర్శ భవన్లోని మొదటి అంతస్తులో 4 హార్డ్ డిస్కులు చోరీ అయ్యాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఇక సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హార్డ్ డిస్కులో పలు కీలక డాక్యుమెంట్స్, అలాగే ఫైల్స్ ఉన్నట్టు సమాచారం. చోరీపై శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, తెలంగాణ రాజ్భవన్లో దొంగతనం చోరీ జరిగింది. ఈ దొంగతనంలో 4 హార్డ్ డిస్క్లు అయితే పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ప్రస్తుతం గవర్నర్ ఆఫీస్ వద్ద అయితే ఉన్నాము. శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు గవర్నర్ ఆఫీస్లో ఉన్న వ్యక్తులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ఘటన చాలా లేటుగా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి ఫిర్యాదు చేపట్టగా కొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి గవర్నర్ రాజ్భవన్లోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడే అతను పనిచేస్తూ ఉన్నాడు. అయితే తోటివారి గొడవల నేపథ్యం, దీంతో పాటుగా ఒక మహిళ ఫోటోను కూడా మార్ఫింగ్ చేసి ఆ హార్డ్ డిస్క్లో సేవ్ చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో అతన్ని ఆ సమయంలో ఈ నెల 14వ తారీఖున ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఉదయం రాత్రి ఎవరు లేని సమయంలో 10 గంటలకు ఆ కంప్యూటర్ హార్డ్ డిస్క్లను అయితే ఒక మాస్క్ను అలాగే హెల్మెట్ ధరించి శ్రీనివాస్ అక్కడికి వెళ్ళి వాటిని దొంగిలించి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత మరుసటి రోజు రాజ్భవన్ సిబ్బందిలో ఒకరు ఐటీ మేనేజర్ వెంటనే కూడా ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో పూర్తిగా కూడా నమోదయ్యాయి క్లియర్గా. వాటిని సేకరించిన అనంతరం పంజాగుట్ట పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే శ్రీనివాస్ ఎందుకు అసలు ఈ హార్డ్ డిస్క్లను దొంగతనం చేశాడనే కోణంలో పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్నంతటి కూడా పోలీసులు పూర్తిగా గోప్యంగా ఉంచారు. ఎందుకంటే హై సెక్యూరిటీ ఉన్న రాజ్భవన్ ఆఫీస్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ ఇక్కడే పనిచేస్తూ ఉన్నాడు. అసలు ఈ శ్రీనివాస్ ఈ హార్డ్ డిస్కుల్ని ఎందుకు ఎత్తుకెళ్లాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో కూడా కీలకమైన పత్రాలు ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నట్టు, పలు కీలకమైన ఫైల్స్ ఉన్నట్లు కూడా రాజ్భవన్ సిబ్బంది అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే శ్రీనివాస్ ఒక మహిళ ఫోటోను మార్కింగ్ చేసి అందులో సేవ్ చేసుకున్నాడు. ఆ వీడియోలన్నీ కూడా బయటకు రాకుండా ఉండడానికి హార్డ్ డిస్కులు చోరీ చేశాడా, లేదంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన పత్రాలు కానీ, లేదంటే ఆ ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చోరీ చేసే ప్రయత్నం చేశాడనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది. ఈ విషయాన్ని అంతటిని కూడా ప్రస్తుతం రాజ్భవన్ సిబ్బంది అయితే మాత్రం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. అంతర్గతంగా మొదట ఈ దొంగతనం జరగగానే రాజ్భవన్ సిబ్బంది అంతర్గతంగా విచారణ చేపట్టారు. అయితే ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి ఎవరనేది ఒక క్లారిటీకి స్పష్టమైన ఆధారాలు కూడా లేకపోవడంతో పంజాగుట్ట పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడం, సీసీటీవీలను పూర్తిగా కూడా పరిశీలించడం, శ్రీనివాస్ ఇందులో నిందితుడిగా ఉండడంతో ప్రస్తుతం శ్రీనివాస్ని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నాడు. అతనికి రిమాండ్ కూడా విధించినట్లు తెలుస్తుంది. పూర్తిగా కూడా అసలు ఎందుకు ఈ హార్డ్ డిస్క్ని దొంగతనం చేయాల్సి వచ్చింది అనే కోణంలో పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అటు ప్రభుత్వానికి సంబంధించినవి ఏమైనా కూడా కార్యకలాపాలు జరగాలన్నా వాటి ఫైల్స్ అన్నీ కూడా ఆమోదం కోసం ఖచ్చితంగా రాజ్భవన్కు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఫైల్ని కూడా పరిశీలించాల్సి వస్తుంది. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత తిరిగి అవన్నీ కూడా అమలవుతూ ఉంటాయి. ఏదైనా పథకానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇదంతా కూడా తెలంగాణలో ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ కార్యవర్గంలో ఇక్కడికి వచ్చి అనుమతి పొందుతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన ఏమైనా విలువైన గోప్యమైన సమాచారం అంతా కూడా లీక్ అయిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీ చేసిన డేటా అంతా కూడా శ్రీనివాస్ ఎవరికైనా ఇచ్చాడా, లేదంటే తన దగ్గరే పెట్టుకుని ఏదైనా కుట్రకు పన్నాడా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రాజ్భవన్ వద్ద పరిసర ప్రాంతాల్లో హై సెక్యూరిటీ నెలకొంది పూర్తిగా కూడా. ఎందుకంటే అటు
పెహల్గామ్ ఇన్సిడెంట్ కానీ లేదంటే ఇంకా ఉగ్రవాదులు ఈ 2-3 రోజుల్లో కూడా ఉగ్రవాదులు మూమెంట్ కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ ఈ డేటా అంతా కూడా చోరీ చేసి ఎవరికైనా ఇచ్చాడా లేదంటే తన దగ్గర ఉంచుకుని ఏదైనా కుట్ర పన్నాడా అనే కోణంలో అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. హై సెక్యూరిటీ ఉన్న రాజ్భవన్లో దొంగతనం జరగడం ప్రస్తుతం సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.